ఓం మాండూక్యోపనిషత్తు గౌడపాదీయ కారికా సమేతంగా శ్రీమద్ శంకర భగవత్పాద కృత భాష్య సమేత అధ్యయనం చేస్తున్నాం. రెండవ ప్రకరణం వైతథ్య ప్రకరణం, జగన్మిథ్యాత్వ ప్రకరణం. ఆ జగన్మిథ్యాత్వాన్ని నిరూపిస్తున్నారు. మనము 19 నుంచి 28 వరకు చాలా కారికలను చూచి ఉన్నాము వేగరంగా. అందులో ఉండేటటువంటి వేర్వేరు వాదాలను భగవత్పాదులు ఖండించడం, ఆ తర్వాత అసలు తత్వాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనే విషయాన్ని చాలా జాగ్రత్తగా చెప్పినటువంటి ఈ కారిక, ఈ భాష్యము అత్యంత ఉపయోగకరము వేదాంత విద్యార్థులకు. చేత ఏకాగ్రంగా వినండి, ఏమీ తొందరపడక్కర్లేదు, నిదానంగా చెప్పుకుందాం. 82వ భాగంగా అధ్యయనం చేస్తున్నాం. ఏకాగ్రంగా చూద్దాం. వైతథ్య ప్రకరణంలోని కారికల యొక్క విహంగ వీక్షణము అంటే ఎ బర్డ్స్ ఐ వ్యూ ఆఫ్ ద చాప్టర్ కాల్డ్ వైతథ్య ప్రకరణం. 1 to 3 కారికలు 1 నుంచి 3 వరకు స్వప్న ప్రపంచం మిథ్య అని నిరూపించారు. ఎలా చేశారో ఏమిటో ఉచిత దేశాభావాత్, కాలాభావాత్, వేదాంత ప్రమాణాలు, అనుభవ ప్రమాణం అన్ని చూసుకున్నాం. ఇవన్నీ ఎందుకు? ఆ స్వప్నాన్ని దృష్టాంతంగా తీసుకుని జాగ్రత్త మిథ్య అని నిరూపించడానికి ముందు స్వప్నం మిథ్యని నిరూపించవలసి వచ్చింది. కారికలు 4 నుంచి 18 వరకు జాగ్రత్త ప్రపంచం మిథ్య అని నిరూపించారు. అందులో ఒక 5-6 రకాల పూర్వపక్షాలు వచ్చాయి. ఆ పూర్వపక్షాలన్నింటినీ ఖండించి స్వప్న ప్రపంచము వలె జాగ్రత్త ప్రపంచమపి మిథ్యా, జాగ్రత్త ప్రపంచమపి మిథ్యా వితథం స్వప్న ప్రపంచవత్. ఇందుకు 2-3 ముఖ్యమైన కారణాలు: దృశ్యత్వాత్, అనిత్యత్వాత్, కార్యత్వాత్. తెలిసిన విషయమే. 19 నుంచి 29 వరకు ఉన్నవి కల్పనా ప్రకారాహ అంటారు. కల్పనా ప్రకారములు అంటే ఏవేవి కల్పనలకు రకరకములైన వాదములు, థియరీసు, దర్శనాలు అంటామే, వాటి గురించి ఒక పట్టిక. ఆస్తిక నాస్తిక దర్శనాలన్నిటి కూడా పట్టికను చూపించి వాటిని నిష్ప్రయోజనం అంటూ భగవత్పాదులు ఫల్గు ప్రయోజనత్వాత్ అంటూ వాటిని పక్కకు త్రోసిపుచ్చారు. ఇక్కడతో అయిపోవు ఈ ఆస్తిక నాస్తిక దర్శనాలు. మళ్ళీ రాబోయేటటువంటి అద్వైత ప్రకరణంలో మళ్ళీ డీటెయిల్డ్గా వచ్చి ఒక్కొక్క దర్శనము ఏమిటి, అది ఎందుకు కరెక్ట్ కాదు అని చూపిస్తారు. జగన్మిథ్యాత్వాన్ని దృష్టాంతంతో చూపించడం 30 నుంచి 34 వరకు ఉన్నవి ఉపసంహారము, సంహారం కాదు, ఉపసంహారము. జగన్మిథ్యాత్వాన్ని మరికొన్ని దృష్టాంతాలతో 5 శ్లోకాలలో కారికలలో చెప్తారు. 35 నుంచి 38 వరకు ఉండేటటువంటివి సాధనలు ఏమిటేమిటి, ఆ అద్వైతాన్ని, ఆ వితథాన్ని తెలుసుకుని అద్వైతాన్ని పొందడానికి దాని ఫలం ఏమిటి అనే దాన్ని విశ్లేషిస్తారు. ఫైనల్గా ఏమిటి దీని తాలూకా ఈ 2 ప్రకరణాల సారాంశం ఏమిటి? మొదటి 2 ప్రకరణాలది బ్రహ్మ సత్యం, జగత్ మిథ్యా. మరి నా సంగతి ఏమిటి? నువ్వు కావు, నువ్వు లేవు, దేహభావంతో అంటే నువ్వు జీవుడివి, పీకేశావు నీకు, కాబట్టి నువ్వు బ్రహ్మయే. నా అంతఃప్రజ్ఞం నా బహిష్ప్రజ్ఞం అనేటటువంటి శ్లోకం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, ఇప్పుడు కూడా చదివారు. అదే అద్వైతం, అదే ఆత్మ స విజ్ఞేయ. అద్వైతమే ఆత్మ, తెలుసుకోవాల్సింది. ఇది ఫైనల్ ఆన్సర్. ఓకే, మొన్న గబగబా చూసాం
పంతొమ్మిదవ కారిక నుంచి 28వ కారిక వరకు ఉండేటటువంటివి, వాటిని సంగ్రహిస్తే ఓ టేబుల్ వస్తుంది. ఏమిటా టేబుల్ ఇది? సిద్ధాంతము, కారికలలో బోధన, సంఖ్య మీరు చూసుకోండి, సిద్ధాంత సారాంశం. చార్వాకులు వీళ్ళేంటంటారు? విషయ ఇతి తద్విధ, స్థూల ఇతి తద్విధ. విషయములే సర్వము, అదే ఫైనలు. శరీరమే పరము. ఈ శరీర అనుభవాలు విషయానుభవాల కోసమే ఈ శరీరం ఉన్నది అంటూ అత్యల్పమైనటువంటి నిమ్నమైన నాస్తికవాదము చార్వాకవాదము. అది చార్వాకులు అంటే ఏంటి? చారు, చాలా బాగుంది ఇదే అనేవాళ్ళు చారువాకులు. చారువాకు పూర్వమీమాంస అంటే కర్మకాండ, వేదములలో ఉత్తర భాగం. వాళ్ళు యజ్ఞ అయితే తద్విధ, యజ్ఞములే సత్యము, యజ్ఞములే ఫైనలు. ధర్మాధర్మే ఒత్తుత, ధర్మాధర్మే తద్విధ, ధర్మాధర్మములే పరం. ఇది పూర్వమీమాంస. ఎందుకంటే ప్రపంచంలో మనం పుట్టినందుకు కర్మకాండను ఫాలో అవడం, ఆ కర్మకాండలో చెప్పినటువంటి ధర్మాధర్మాలను తెలుసుకొని ఆ ప్రకారంగా ప్రవర్తించి ఆ ఫలాల్ని పొందడం, అదే పరబ్రహ్మము. దాని మించింది ఏది లేదు. మనకు తెలుసు అది సరిపడదని. సాంఖ్యవాదం వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ ప్రధానమైనటువంటి ఒక జడాన్ని ఆ, తీసుకుని అదే సృష్టికి కారణమని, భోక్త ఇది భోక్తృవిధ, ఆత్మభోక్త, ఆత్మకర్త కాదు. ఇంకా అక్కడ ఏంటంటే 25 తత్వాలు ఉన్నాయి. పంచ పంచ విశంక విశంక ఇత్యేతే, పంచ 5 విశంక ఇత్యేతే, 25 ఉన్నాయి తత్వాలు అంటూ వాళ్ళు సాంఖ్యులు వాదిస్తారు. జైనులు కాణాదులు సూక్ష్మ ఇది సూక్ష్మవిధ, పరమాణువాదులు వాళ్ళు ఆత్మ అతి సూక్ష్మము, అనేక ఆత్మలుంటాయి. ఎన్ని మనసులు, ఎన్ని శరీరాలు, ఎన్ని బుద్ధులు, ఎన్ని ఇంద్రియాలు ఉంటే ఆత్మ అన్ని రకాలుగా ఉంటుంది. ఆత్మలు ఉంటాయి, అవన్నీనేమో కణములు, పరమాణువులతో చేయబడి ఉన్నాయి అంటూ వాళ్ళు వాదిస్తారు. బౌద్ధులు అమూర్త ఇది తద్విధ, లేకపోతే బుద్ధిరితి తద్విధ, అమూర్తం అన్నవాళ్ళు. శూన్యవాదులు ఒక రూపం లేదు, అక్కడేమీ లేదు, అసలు శూన్యమే ఉన్నది అంట. లేదండి, బుద్ధిలో క్షణిక విజ్ఞానం కలుగుతుంది, అదే మనకు చైతన్యాన్ని ఇస్తుంది అనేవాళ్ళు క్షణిక విజ్ఞానవాదులు. యోగ దర్శనము, పాతంజలుల యోగ దర్శనం వాళ్ళు షడ్వింశ షడ్వింశ ఇతి చాపరే అంటే 26 తత్వాలున్నాయి. స ఈశ్వర సాంఖ్యవాదులు, శేశ్వర సాంఖ్యవాదులు. ఆ సే కత్తిరిసా కాదు, మామూలు సా ఉండాలి. శేశ్వర సాంఖ్యవాదులు. సో ఈ విధంగా మనం వాటిని కానీ సమరైజ్ చేయగలిగితే, చర్వకులు, పూర్వమీమాంసకులు, సాంఖ్యులు, జైనులు, కణాదులు, బౌద్ధులు, బౌద్ధులలో వేరే 4 రకాలు, యోగ దర్శనం పాతంజలులు, వీళ్ళందరూ వస్తారు. పూర్వమీమాంస అంటే జైమిని అని, సాంఖ్య అంటే కపిలమునని, కణాదులు అనేవాళ్ళు పరమాణువాదం కని, బౌద్ధులలో 4 రకాలని, యోగ దర్శనం అంటే పాతంజలి వాళ్ళని. ఈ విధంగా ఆస్తిక నాస్తిక దర్శనాలు మొత్తం 19 నుంచి 28 వరకు ఉన్నవి ఒక లిస్టు చెప్పేసి, ఎందుకు ఉపయోగం లేవురా నాన్న, అవన్నీ కూడా కార్యవాదాలే, ఎందుకు ఉపయోగం లేవు మరి అదే చెప్తున్నారు. ప్రాణ బీజో ప్రాణ ప్రాజ్ఞో బీజాత్మ. ప్రాణ అని రాసి ఉందండి 19వ శ్లోకారికలో. ఆ ప్రాణ అనేది ప్రాజ్ఞుడే, ఆ ప్రాజ్ఞుడు అంటే దాన్నే బీజాత్మ అంటున్నాము. తత్కార్యభేదాహి ఇతరే, అవన్నీ కూడా కార్యభేదములే. ఇతరే అంటే ఆ స్థితి అంతా. ప్రాణ అనే పదము 19వ కారికలో మొదలైన దగ్గర నుంచి 28వ కారికలో 2వ భాగంలో ఉన్న స్థితి వరకు ఉన్నటువంటి అన్నీ కూడా ఆ బీజాత్మ కారణ ఈశ్వరుని యొక్క కార్యభేదములే. అన్యేచ సర్వే లౌకికాహ, సర్వే అవన్నీ కూడా లౌకికాహ. అంటే ఈ లౌకికంగా చూసేవాళ్ళకు, అంటే మెటీరియలిస్టిక్గా చూసేవాళ్ళు సర్వ ప్రాణి పరికల్పితాహ భేదాహ, ఇవన్నీ ప్రాణులు కూడా పరికల్పితమైనటువంటి భేదములు మాత్రమే. ఎలాగా? రజ్వామివ సర్పాదయ, ఏదైతే అధిష్టానము రజ్జువో దాని యందు సరి అయినటువంటి నిశ్చిత జ్ఞానం లేకపోవడం వలన
మందాంధకారం వలన సర్పము మొదలైనటువంటి విభిన్నాలు కలుగుతున్నాయో, ఈ విధమైనటువంటి సర్వప్రాణకార పరికల్పిత భేదములు లేనటువంటి తత్శూన్యే ఆత్మని, అవేవి లేనటువంటి ఆత్మని ఆత్మస్వరూప అనిశ్చయహేతో, ఆత్మస్వరూపము అనిశ్చయంగా ఉండడం వలన, అంటే నిశ్చయ ఆత్మస్వరూపము లేకపోవడము అనే హేతో కారణం వలన అవిద్యయా, అవిద్య చేత కల్పితా, కల్పించబడినవి ఇతి అని పిండీకృత అర్థ సారాంశము. ఏమిటండి 19 నుంచి 28 వరకు సారాంశము? బీజాత్మ కారణ ఈశ్వరుడు ఉన్నాడు. ఆ కారణ ఈశ్వరుడు నుంచి తత్కార్యభేద ఏతరే. ఆ ప్రాణ నుంచి స్థితి వరకు ఉన్నవన్నీ కూడా కార్యభేదములే. ఇవన్నీ మెటీరియల్, లౌకికా, సర్వప్రాణి పరికల్పిత భేదములన్నీ కూడా, అంటే ఈ పదార్థాలన్నీ కూడా, భేద అంటే పదార్థాలు, రజ్జువునందు అధిష్టానం తెలియనప్పుడు ఏ విధముగా మిథ్యాధ్యాసగా సర్పము మొదలైనవి కల్పించబడ్డాయో, ఆ నిర్గుణ నిరాకార పరతత్వ పరబ్రహ్మమునందు తత్శూన్యే ఆత్మని, ఏ విధమైనటువంటి కార్యములు కారణములు లేనటువంటి ఆత్మని ఆత్మస్వరూప అనిశ్చయహేతో, ఆత్మస్వరూపము నిశ్చయముగా తెలియకపోవుట వలన, అవిద్య వలన కల్పితా సకల భేదములు, 3 రకాల ప్రపంచాలు, విశ్వడు, తైజసుడు, ప్రాజ్ఞుడు, స్థూల ప్రపంచము, సూక్ష్మ ప్రపంచము, కారణ ప్రపంచము, ఇవన్నీ కూడా కల్పితా ఇది పిండీకృత అర్థ. ప్రాణ ఆది శ్లోకానాం, ఆ 19వ శ్లోకంలో ప్రాణము మొదలుపెట్టినటువంటి దగ్గర నుంచి ప్రత్యేకం, ఏకం ఏకం ప్రతి, వేర్వేరుగా పదార్థ వ్యాఖ్యానే, ఒక్కొక్క పదం తాలూకా అర్థాన్ని నేను వ్యాఖ్యానించి చెప్పడము ఫల్గు ప్రయోజనత్వాత్. ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ లిమిటెడ్ utility. It's almost no utility. That is why I am not working and giving you the analysis. అలాగే సిద్ధ పదార్థత్వాత్, ఆ పదముల యొక్క అర్థము సిద్ధమై ఉండుట వలన, సాంస్క్రిట్ ఇంతో అంతో తెలిస్తే ఆ పదాల అర్థం తెలుస్తుంది. యత్నః న కృతః, ప్రయత్నము చేయబడలేదు. ఇంతవరకు చదివాం. Karikas from 20 to 28 are different views of different pluralistic universe by pluralistic philosophers. ప్రాణ ప్రాజ్ఞో బీజాత్మ, ప్రాణమంటే ప్రాజ్ఞుడు, అదే బీజాత్మ, అదే కారణ ఈశ్వరుడు, వ్యక్తమైనటువంటి సకల భేదములు కార్యములు, కారణ ఈశ్వరుడు మాయాసహిత పరబ్రహ్మము, బీజాత్మ సకల సృష్టికి బీజరూపము ఈశ్వరునిలోనే ఉన్నది. ప్రాణ అంటే 3వ పాదము, అదే కారణపాదము, దాన్నే బీజాత్మ అంటాము, అదే ఈశ్వరుడు ప్రాజ్ఞుడు, అదే జగత్కారణము. తత్కార్యభేదా హి ఇతరే స్థితి అంతా. ఆ కారణము యొక్క వివిధ రూపములైన కార్యములే స్థితి అనే పదము వరకు. 20వ కారికలో ప్రాణ అన్న పదం దగ్గర నుంచి 28వ కారికలో 2వ పాదంలోని స్థితి వరకు అన్నీ కూడా కార్యములే. అన్యేచ సర్వే లౌకికా సర్వ ప్రాణి పరికల్పితా భేదా. వీటిలో పారమార్థిక సత్తా లేదు, నిత్యత్వం లేదు, అన్నీ ప్రాణం యొక్క కార్యములే. కార్యం ఏదైనా మిథ్య అవుతుంది. ఎందుకు? కార్యము కారణం మీద ఆధారపడి ఉంది. పరతంత్రము, కార్యము వచ్చిపోతూ ఉంటుంది. కార్యం అంటేనే మార్పు, మార్పు వలన, వచ్చిపోవడం వలన, పరతంత్రత వలన, ఇవన్నీ కూడా కార్యములని చెప్పిన వెంటనే అవన్నీ వ్యర్థమైపోతాయి. తత్శూన్యే ఆత్మని, ఈ వికల్పాలవి లేనటువంటి నిర్గుణ నిరాకార పరబ్రహ్మమునందు ఆత్మస్వరూప అనిశ్చయ హేతో, ఆత్మస్వరూప నిశ్చయ జ్ఞానము లేదనే కారణంగా అవిద్య కల్పితా. ఇవన్నీ సత్తా లేని కల్పనలు, పారమార్థిక నిత్యత్వం లేని కల్పనలు. వీటికి విశ్లేషణ ఎందుకు? ప్రాణాది శ్లోకానాం ప్రత్యేకం పదార్థ వ్యాఖ్యానే, ప్రాణమును మొదలెడి 20వ కారిక నుండి ప్రత్యేకంగా 28వ కారిక వరకు చెప్పబడినటువంటి ఒక్కొక్క పదానికి పదార్థములకు అర్థాలను వ్యాఖ్యానించడం మందు ఫల్గు ప్రయోజనత్వాత్, అల్ప ప్రయోజనము చే
చ సిద్ధ పదార్థత్వాత్, మరియు ఆయా పదముల యొక్క సంస్కృత అర్థము సుస్పష్టముగానే ఉన్నది కనుక యత్నో నకృత, ప్రయత్నము చేయబడలేదు. అది అర్థం అయిపోయింది. ఇంకా వాటిని పిండి కొట్టాల్సిన పని ఇంకేమీ లేదు. అయితే ఈ వాదాలన్నిటిలో పారమార్థిక సత్తా లేదు, నిత్యత్వం లేదు, అన్నీ ప్రాణము యొక్క కార్యాలే. రజ్వామివ సత్పాదయ, నిశ్చయ జ్ఞానం లేనప్పుడు అది త్రాడుగా తెలియదు, వేరే కల్పాలు వస్తూ భ్రాంతులు వస్తూ ఉంటాయి. తత్శూన్య ఆత్మని, ఈ వికల్పాలు బొత్తిగా లేనటువంటి ఏకరస ఆత్మలో ఇవన్నీ కల్పించబడినటువంటివే అవిద్యా కల్పితా. తరువాత పిండీకృతార్థం ఇదే వేరువేరు వాదములు మిథ్యా కార్యములే. వికల్పంలో ఉన్నవి రెండే తత్వాలు, ఒకటి కారణ బీజాత్మ, రెండవది తత్కార్య సర్వదృష్టు వస్తు ప్రపంచము. ఎవరు ఎన్ని విధాలుగా చెప్పినా కార్యరూపమైన వాటినే వివరిస్తున్నారు. కార్యకారణ విలక్షతను చూచుటలేదు. అది ముఖ్యమైన లోపాలు ఏమిటి? ఈ 10 కారికలు ఒక్క ఉదుటను చదివేశాం. వాటిలో ఏమిటి ముఖ్యమైనటువంటి లోపాలు? జాగ్రత్తగా చూడండి. అన్ని కార్యములనే విశ్లేషిస్తున్నాయి. కార్యం అంటే ఎఫెక్ట్. సాంఖ్యులు యోగాచార్యులు కొంచెం కారణం వరకు కూడా వెళ్ళారు. మిగతా వాళ్ళు కార్యాలను పట్టుకునే ఇదే సత్యం అంటున్నారు. కార్యకారణ విలక్షణమైనటువంటి నిర్గుణతత్వాన్ని తెలుసుకోలేదు. జడం నుంచి అన్నీ పుడుతున్నాయని చెప్తున్నారు. జడం నుంచి చైతన్యమైన జగత్తు ఎలా పుడుతుంది? జగన్ నుంచి చైతన్యమైన జగత్తు పుట్టదు కదా. ఆ విషయం అర్థం చేసుకోలేకపోతున్నారు. శరీరము, మనసు, బుద్ధి అనే వాటి వలె ఈ చైతన్యము లేక ప్రత్యేగాత్మ కూడా అనేకంగా ఉంటుంది. ఆత్మలు అంటున్నారు. దేవుడిని సాకారంగా చక్రధారియను, శూలధారియను, శక్తి స్వరూపిణియను, విఘ్నేశ్వరుడను చూస్తున్నారు. మారుతూ వచ్చిపోతూ పరతంత్రమైన దేశకాల పరిచ్ఛిన్నమైన దానిని సత్యంగా ఎలా స్వీకరిస్తాం? నిత్య సత్యమైన ఆత్మ కర్తయని కొందరు, భోక్తయని కొందరు వాదిస్తారు. ఆత్మ అటు కర్త కాదు, భోక్త కాదు, కార్యము కాదు, కారణము కాదు. కార్యకారణ విలక్షణం, ప్రపంచోపశమం, శాంతం, శివం, అద్వైతం. లోకవాదులు లోకములే సత్యమని భ్రమపడతారు. 14 లోకాలున్నాయంటారు, కిందని 7 అంటారు, మీదని 7 అంటారు. వాటికి ఎక్కడాలు దిగడాలు మార్గాలు కల్పిస్తారు. ధూమ మార్గం అంటారు, లేకపోతే శుక్ల మార్గం అంటారు. అసలు లోకములనేవే కల్పితములు, అవన్నీ ఆపేక్షికములు. వారి వారి దేవత లేక దేవుడే సత్యమని భ్రమపడి ఇతర దేవతలను పూజించే వారిని ద్వేషిస్తారు, నిందిస్తారు, గర్హిస్తారు. వాళ్ళ దేవతయే సత్యమని వాదిస్తారు. కార్యకారణమును సత్యంగా చూస్తే తప్పకుండా కార్యకారణాల్లో ద్వంద్వాలుంటాయి, రాగద్వేషాలుంటాయి, మార్పులుంటాయి. వాటి నుంచి విముక్తి ఉండదు. ద్వంద్వాల నుంచి విడివడకపోవడమే, భిన్నత్వంలో నానాత్వంలో ఉండడమే సంసారము. నానాత్వంలోంచి బయటపడడమే అక్కడ ముక్తి. నిర్గుణ సత్యాన్ని తెలియక సత్యమైనటువంటి దేవునికి గుణాలు, సంసారము కల్పిస్తారు. మా భగవంతుడు ఫలానా ఆయన ఫలానా ఊర్లో కైలాసంలోనో వైకుంఠంలోనో ఉంటారు, ఆయనకి ఎంతమంది భార్యలు, ఎంతమంది బిడ్డలు, ఆయనకి ఈ గుణాలున్నాయి, ఆయన ఇలాంటి చోట పడుకుంటాడు, ఇలాంటి వస్తువులన్నీ పట్టుకు తిరుగుతూ ఉంటాడు అనేటటువంటి సత్యమైనటువంటి ఆ దేవునికి గుణాలను ఆపాదించి ఆగ్రహంతో ప్రిజుడిస్తూ ఉంటారు. పూర్వమీమాంసకులకు కర్మలే పరమని చెప్తారు. పరి కర్మలు ఏదైనా సరే ఒక దేశంలో ఒక కాలంలో చేయబడినదే కదా. అంటే పరిచ్ఛిన్నమైనటువంటి కర్మ అపరిచ్ఛిన్నమైన పరబ్రహ్మాన్ని ఎలా పొందింపజేస్తుంది? లిమిటెడ్ యాక్షన్, లిమిటెడ్ బై టైమ్ అండ్ ప్లేస్ అండ్ పర్సన్, హౌ కెన్ ఇట్ బిగెట్ ఎ స్టేట్ విచ్ ఈజ్ నిరపేక్షిక ఆత్యంతిక సత్యం? హౌ కెన్ ఇట్ బిగెట్ అపరిచ్ఛిన్నమైన ఫలం? పరిచ్ఛిన్నమైన కర్మలు, దేశ కాల వ్యక్తి పరిచ్ఛిన్నతో చేసిన కర్మలు ఎప్పుడు కూడా ఆత్యంతిక సత్యాన్ని చేరనీయవు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఈ స్లైడ్ని
రెండు మూడు సార్లు వితర్కించుకోండి. ఇవి ఇన్నాళ్ళు 8 ఏళ్ల బట్టి గురువులు చెప్పిన అన్ని విషయాలలో ఈ మనం చదువుకున్న వాటన్నిటిలో కూడా వచ్చిన విషయాలే, కొత్తవేమీ కావు. అయితే ఒక చోట తేవడం జరిగింది. సరే, సర్వ సంసారధూన్ శూన్య ప్రతిపాదక శాస్త్రజనిత విజ్ఞాన సూర్యాలోకకృత ఆత్మ వినిశ్చయం కావాలి. అంటే సర్వ సంసార ధర్మాలు శూన్యాలేనటువంటి ఏదైతే జీవబ్రహ్మ ఏకత్వాన్ని ప్రతిపాదిస్తుందో అటువంటి వేదాంత శాస్త్రము, ఉపనిషత్ శాస్త్రము వలన కలిగిన విజ్ఞానం అనేటటువంటి జ్ఞానభాస్కరుని వలన ప్రకాశింప చేసిన ఆత్మ వినిశ్చయంగా తెలియాలి. వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ అంటూ మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. నేతి నేతి అనేది బృహదారణ్యకము, నిరాకరణ బృహదారణ్యకంలో 5 సార్లు వచ్చింది. మూర్తామూర్త అర్థభాగ అంతర్యామిలో 3 సార్లు, కార్యకారణ కారణ విలక్షణం బ్రహ్మ సర్వదృశ్య పదార్థ నిరాకరణం జరిగింది. ఇప్పుడు దృశ్య పదార్థాలను కారణాలను సత్యమని వాదిస్తే ఈ శృతుల సమాచారం ఏమిటి? ఆత్మయ వేదం ఇదగం సర్వం, ఇదంతా ఆత్మయే, అపూర్వం, అనపరం, అనంతరం, అబాహ్యం. స బాహ్యాభ్యంతరో హి అజరో హి అమరో అమృతో అభయ ఏక ఏవ అద్వయ. కేనోపనిషత్తులోకి పోతే యన్మనసానుమనుతే ఏనాహుర్మనోమతం. అంటే ప్రతి బోధకు వెనకాల ఏదైతే చైతన్యం ఉందో అదే సత్యము. అవిజ్ఞాతం విజానతాం, విజ్ఞాతం అవిజానతాం. తెలుసు అంటే తెలియదు, తెలియదన్న వాళ్ళకే తెలిసింది. నేదం ఎదిదం ఉపాసతే. నీవు పరిచ్ఛిన్నంగా ఒక దేశంలోకో, ఒక కాలానికో, ఒక పర్టికులర్ షేపులోనో దేవకి నందనుడు, కౌసల్య కుమారుడు అనేటటువంటి భావంలో నువ్వు చూస్తున్నటువంటి బ్రహ్మము పరమైనటువంటి సత్యము కాదు. అది సత్యానికి తీసుకుని వెళ్ళే మార్గమే కానీ అది ఫైనల్ కాదు అంటూ అక్కడ చెప్పబడింది. నేహ నానాస్తి కించన, ఇక్కడ కొంచెం కూడా ఏది నానాత్వం లేదు. సా కాష్టాసా పరాగతి అంటూ కఠోపనిషత్ చెప్పింది. ఇక భగవద్గీత స్మృతికి వస్తే మీద ఎన్నో శృతి ప్రమాణాలు. ఆ బ్రహ్మభవనాల్లో పునరావర్తినోర్చిన ఏ లోకం చెప్పు, అవన్నీ ఆత్యంతికాలే. మళ్ళీ మళ్ళీ తిరిగి తిరిగి వస్తూనే ఉంటాయి. అక్కడ పర్మనెంట్గా ఏది ఉండదు. మాముపేత్యత కౌంతేయ పునర్జన్మ నవిద్యతే. ఆత్మతత్వంలో పునర్జన్మ లేదు. అవ్యక్తాద్ వ్యక్తయ సర్వా ప్రభవంత్యహరాగమే. అవ్యక్తం నుంచి వ్యక్తములన్నీ పగలవగానే బయటకు వస్తున్నాయి. రాత్రి ఆగమే ప్రలీయంతే తత్రైవ అవ్యక్త సంజ్ఞకే. ఇవన్నీ రాత్రి రాగానే లీనమైపోతున్నాయి, మళ్ళీ అవ్యక్తంలోకే వెళ్ళిపోతున్నాయి. అవ్యక్తం అంటే కారణ ఈశ్వరుడు అంటూ చక్కగా గీత ప్రతిపాదించింది. తస్మాత్ భావో అన్యో అవ్యక్తో వ్యక్తాత్ పరహ తస్మాత్ పరహ భావ ఏదైతే ఉందో అన్యోహ అవ్యక్తో అవ్యక్తాత్. వ్యక్త అవ్యక్తాల కంటే పరమైనటువంటిది, సనాతనమైనది ఒకటి గలదు. అదే పరబ్రహ్మము. యహ స సర్వేషు భూతేషు, అది అన్ని భూతములు నశ్యత్సు నశించినప్పటికీ న వినశ్యతి, అది నాశాన్ని పొందదు. అదే పరబ్రహ్మం. మయా తతమిదం సర్వం జగదత్ అవ్యక్తమూర్తిన. ప్రపంచమంతా నా చేత వ్యాపించబడింది అవ్యక్తమైనటువంటి స్థితిలో. మత్స్థాని సర్వభూతాన్ని, అన్ని భూతములని నాయందే ఉన్నాయి ఈశ్వరుడుగా ఉన్నప్పుడు. నచాహం తేష్వస్థిత, నేను వాటికి ఆధారము కాను. అలాగే ఇంకొకసారి నచమస్తాని భూతాని అంటే నిర్గుణ పరబ్రహ్మంలో భూతములు లేవు అంటూ చెప్పబడింది. మమ మాయా దురత్యయ, ఏదైతే నా మాయ అంటున్నారు అంటే మాయ పరబ్రహ్మ స్వరూపమే. సంభవామి ఆత్మమాయయ. అవ్యక్తం వ్యక్తిం ఆపన్నం అన్యంతే మాం అబుద్ధయ. అవ్యక్తమైనటువంటి ఆబ్జెక్ట్ కాని నన్నును ఆబ్జెక్టుగా తీసుకుంటున్నారు అబుద్ధయ అంటే అజ్ఞానంలో ఉన్నవారు. పరంభావం అజానంతో మమ భూత మహేశ్వరం మయ్యాధ్యక్షేణ సూయతే సచరాచరం. నా యొక్క ఆధారం మీదే ప్రపంచమంతా సృష్టించబడుతోంది అంటుంది. ఇంకొక చోట మయ్యాధ్యక్షేణ సూయతే ప్రపంచ చరాచరం హేతునా అనేన కౌంతేయ జగద్విపరివర్తతే మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ. ఇక్కడ నేహ నానాస్తి కించన, ఆత్మ తప్ప మరేదీ లేదు. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ. పరమాణువులు ఎక్కడి నుంచి వచ్చాయి? సాంఖ్యుల తాలూకా
అదంటే ప్రధానం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ శూన్యవాదాలు, క్షణిక విజ్ఞానవాదాలు, ఈ 26 తత్వాలు, 28 తత్వాలు, 31 తత్వాలు, అనంతమైన తత్వాలు, 25 ఎక్కడున్నాయి? మత్తఃపరతరన్న అన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వం ఇదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. నేర్చుకున్నాం. ఎన్ని రకాల శృతి ప్రమాణాలు! ఒక స్లైడ్ చాలదు, మొత్తం 50 స్లైడ్లు నింపితే అన్నీ అదే వస్తాయి. ప్రతి శృతిలోనూ, ప్రతి స్మృతిలోనూ ఒకే విషయం బోధించబడుతుంది. అదే ఏకమేవ అద్వయం బ్రహ్మ. సరే, ఇలా ఉండగా ఇన్ని రకాల వాదాలు వచ్చాయి. వాటి నుంచి ఏమిటి సారాంశము, ఏమిటి మనం నేర్చుకున్నాము అంటూ తెలుసుకోవాలి. 29వ కారిక. ఎంభావం దర్శయేత్ అస్య తంభావం సతు పశ్యతి. ఎంభావం దర్శయేద్యస్య తంభావం సతు పశ్యతి. తంచావతి సభూత్వాసౌ తద్గ్రహ సముపైతి తం. చాలా క్రిప్టిక్గా వ్రాయబడినటువంటి ఒక కారిక. జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. దీనికి కొంత బేస్ కావాలి. కొంతసేపు స్లైడ్స్కి విరామం ఇచ్చి మళ్ళీ ఆ బేస్ చెప్పిన తరువాత మళ్ళా భాష్యంలోకి తీసుకుని పోదాము. ఇక్కడతో అయోమయాల పట్టికకు ముక్తాయింపు అయిపోతుంది. అయోమయాలన్నీ 30-40 అయోమయాలు చెప్పారు. అవన్నీ కూడా ఫల్గు ప్రయోజనం. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక సిద్ధాంతాన్ని పట్టుకుంటారు, దానిలో పడిపోతారు, ఇంకా ఆ సిద్ధాంతమే ఫైనల్ అనే నమ్మకానికి బద్ధులై ఉంటారు. ఇలా అవడానికి చాలా కారణాలు ఉంటాయి. ఎందుకు? తం భావం సతు పశ్యతి. ప్రతి ఒక్కరూ కూడా ఆ పదార్థాన్నే సతు పశ్యతి. దాన్నే భావం అంటే సత్యం. తం భావం, ఆ భావమునే చూస్తారు, దానినే సత్యంగా భావిస్తారు. తం భావం సతు పశ్యతి. ఏ భావాన్ని? ఎం భావం దర్శయేద్యస్య. ఏ సత్యాన్నైతే ఎవరైనా వారికి చూపించి, ఆచార్యులో లేకపోతే ఇంకొక ఆప్తులో ఎవరో ఇదేరా ఫైనలు అంటూ చెప్తే, ఆ సత్యాన్ని నమ్మడానికి ప్రతి ఒక్కరికి ఆ, ఒక విధమైనటువంటి ఇంక్లినేషన్ ఏర్పడుతుంది. దానికి ఒక ప్రాపర్ గురువు గారు ఉండాలి. ఆ గురువు గారు సరి అయిన వాళ్ళైతే పర్వాలేదు. ఇదే అజాతశత్రు బ్రాహ్మణంలో ఆ అజాతశత్రు అనే ఆయన ఒక్కొక్కటి సూర్యుడిని చూపిస్తాడు, ఇదే పరమం అంటాడు, నక్షత్రాలను చూపిస్తాడు, చంద్రుడిని చూపిస్తాడు, ఇదే ఫైనల్ అంటారు. ఆఖరికి ఆయనేమో రాజుగారు అసలు తత్వం ఏది ఫైనల్ అనేది చూపుతారు అక్కడ. చేత తద్గ్రహ అన్నారు. అంటే ఏదో ఒక సిద్ధాంతానికి ఆకర్షితులైతే ప్రతి వాళ్ళు, హిందూ మతంలోనే ఉంది, శైవులుగా ఉన్నవాళ్ళు ఉన్నారు, మరికొందరు వైష్ణవులుగా ఉన్నారు, ఒక దానిపై వైపు ఆకర్షించబడి అదే సత్యమైనటువంటి తీవ్ర భావంలో కూరుకొని పోతారు. ఓకే, ఆ సిద్ధాంతమో లేక ఏకరూప ఈశ్వరుడు, ఆ ఏకరూప శక్తి స్వరూపిణియో విష్ణువు గారో సత్యం అనే గట్టి పట్టుదలతో తద్గ్రహ అంటే అదే పట్టుకుని ఉంటారు, లేకపోతే అదే వాళ్ళని పట్టుకుని ఉంటుంది. ఉదాహరణకు విష్ణువే దేవుడైన నమ్మకంలో ఉన్న ఆయనకి ఇంక ఏం చెప్పినా వానికి అర్థం అవ్వదు. ఏ విధంగా ఒక సిద్ధాంతానికి, ఒక మతానికి, ఒక భగవంతునికి కట్టుబడి ఉంటే అది ఎంత దూరం తీసుకెళ్తుందంటే ఆ వ్యక్తిని మతోన్మాదిగా మార్చే ప్రమాదం కూడా ఉంది. దాన్ని గట్టిగా నమ్మడమే కాకుండా దాని చుట్టూ ఉన్నవారిని కూడా అందులోకి లాగడానికి ప్రయత్నం చేస్తారు. అంతేకాకుండా ఎదుటివాడి దైవాన్ని నిందించడం మొదలు పెడతారు. ఇది మన దేశంలో కొన్ని శతాబ్దాల పాటు జరిగినటువంటి గారడీయే. ఈ గారడీ అంతే ఎవరు చేసుకున్నారు? గారడీ ఎవరు అంటున్నారు ఈ మాట? గారడీ అని సాక్షాత్ గౌడపదాచార్యులు అంటున్నారు. తద్గ్రహ అంటే ఇదే పరమార్థమనే గట్టి పట్టుదల ఏర్పడుతుంది. ఏదైతే మిథ్యయో, ఏదైతే వితథమో, ఏదైతే కార్యమో, కార్యాన్ని చూసి సత్యమని నమ్మితే అదే నిజమనేటటువంటి గట్టి పట్టుదల ఏర్పడుతుంది. సముపైతితం, అతన్ని ఎంతగా బద్ధుణ్ణి చేస్తుందంటే ఇంకా ఆ విషయంలో తార్కికంగా యుక్తితో ఆలోచించనివ్వదు.
ఒకవేళ మీ బుద్ధిని ఉపయోగించి విచారణ చేయండి అని చెప్పినా ఆ బుద్ధికి పదును పెట్టడానికి సిద్ధపడరు. తన నమ్మకాలను వదులుకోలేరు. దీన్నే పూర్వాగ్రహము అంటారు తత్వవిధానంద సరస్వతి. ఈ పూర్వాగ్రహం ఆర్ ప్రిజుడిస్, ఈ ప్రిజుడిస్తో ఎప్పుడైనా మొదలు పెడితే ఏది సత్యం అర్థం కాదు. ఎందుకంటే ఒకసారి మనం పలానా ప్రిజుడిస్, పలానా దేవత లేక పలానా సిద్ధాంతము, పలానా దేవుడు ఫైనల్, ఇదే ఆత్మ, ఇదే సత్యము, ఇదే ఫైనల్, ఇదే ఆత్యంతికము అనే నమ్మకాన్ని పెట్టుకుంటే ఇతరది ఏది చెప్పినా సరే అర్థం కాదు. ఇంకా ఆ సిద్ధాంతాన్ని, ఆ గురువు గారిని ప్రశ్నించడం చాలా పెద్ద ఘోరం అని కూడా వాదిస్తారు. తమాషా ఏంటంటే ఒక పక్క నుంచి భగవంతుడు సర్వవ్యాపకుడు, అంతటా ఉన్నాడు అంటూనే కృష్ణ భగవానుడు మాత్రమే ఆత్యంతిక సత్యం, అంతిమ సత్యం అనేటటువంటి వాళ్ళు లేకపోలేదు. మనం చూస్తున్న అటువంటి ఆర్గనైజేషను ఎన్ని వెరితలలు వేస్తుందో, ఏ విధముగా వక్రించిందో, దానిని అందుకే ఆ విధముగా మనము ఖండించవలసి వచ్చినదో మనకు తెలుసు. ఇంకో రూపంలో భగవంతుడిని వాళ్ళు ఊహించుకోలేరు. చిన్మయానంద స్వామి గారు గీతా జ్ఞాన యజ్ఞాలు చేసేవారు. ఒక ఆశ్రమాన్ని నెలకొల్పి అక్కడ ఒక శివాలయాన్ని కట్టారు. ఎవరో అన్నారట, చిన్మయానంద స్వామి వారు కృష్ణ పరమాత్మ గీతను బోధిస్తారు, ఇక్కడ చూడండి శివాలయం కడుతున్నారు. వాళ్ళేమీ భగవద్గీతను సరిగా బోధిస్తున్నటువంటి ఆయనకు కృష్ణ పరమాత్మ విగ్రహం పెట్టాలి కానీ శివుడి విగ్రహం పెట్టడం ఏమిటి అంట. అది అంటే శివుడు వేరు, కృష్ణ పరమాత్మ వేరు వాళ్ళ దృష్టిలో. వాళ్ళ దృష్టిలోనే కాదు, మన దృష్టిలోనే. సరస్వతి పూజ అంటాం, లక్ష్మీ పూజ అంటాం, విఘ్నేశ్వరుడు పూజ అంటాం, సుబ్రహ్మణ్యం స్వామి పూజ అంటాం, మరొకరి పూజ అంటాం. రకరకాలుగా మనమే గీతలు గీసుకొని చిన్న చిన్న గడుల్లోకి నప్పుకుంటున్నాము. అంటే పరిచ్ఛిన్నతని కొని తెచ్చుకుంటున్నాము. అద్వైతాన్ని సరిగా అర్థం చేసుకో. ఒకసారి దయానంద సరస్వతి గారిని ఒకరు అప్రోచ్ అయ్యారట. వారేమో అక్కడికి, వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఒక దేవాలయం కట్టారు, అందులో 8 రకాల దేవతలను పెట్టారు. దేవుడు, దేవతలు, విష్ణువు, కుమారస్వామి, గరుత్మంతుడు, ఆంజనేయుడు, శక్తి, కృష్ణుడు, ఏవేవో అన్ని పెట్టారు. ఏ ఒక్క రూపాన్నైనా ఇనాగరేట్ చేద్దామంటే అన్ని రూపాలను ఇనాగరేట్ చేయడానికి ఎవరు ఒప్పుకోలేదు. వారికి సంబంధించిన రూపాన్నే వాళ్ళు ఇనాగరేట్ చేస్తారట, ఇంకొక రూపాన్ని వాళ్ళు ఇనాగరేట్ చేయరట. అప్పుడు ఈయన దగ్గరకు వస్తే, దయానంద సరస్వతి వారి దగ్గర, ఆయన ఇంకొక 3 విగ్రహాలు కూడా పెట్టండి, ఒక బుద్ధుడి గారి విగ్రహము, ఇంకొక యేసు గారి విగ్రహము, ఇవన్నీ కూడా పెట్టుకోండి, అవి కూడా నేను ఇనాగరేట్ చేస్తాను, నాకేం ప్రాబ్లం. అంటే ఏమిటన్నమాట, ఏమిటి అర్థమైంది? ఎన్ని రకాల రూపాలుగా చూచినా ఇవన్నీ కార్యములు, ఇవన్నీ ఆబ్జెక్ట్స్. ఏదైతే జ్ఞేయమో, ఏదైతే ఆబ్జెక్టో, ఏదైతే నామరూపాలు కలిగి ఉన్నదో, ఏదైతే గుణాలతో మనము దాన్ని చక్కగా ఏర్పరచుకున్నామో అటువంటిది మిథ్యా. అటువంటి తత్వంలోంచి పైకి ఎదగలిగితే పర్వాలేదు. ఆ తత్వమే సత్యమని నమ్మి కూరికిపోయి ప్రిజుడిస్తో ఉండడము, పూర్వాగ్రహంతో ఉండడం వలన వాళ్ళు నాశనం అవడమే కాకుండా సంఘాన్ని కూడా వినాశనం చేస్తారు. అద్వైత వేదాంతాన్ని నమ్మేవారు శివాలయానికి వెళతారు, వైష్ణవ సాంప్రదాయాన్ని వింటారు, భగవద్గీతని చదువుతారు, శక్తి సాంప్రదాయాన్ని చూస్తారు. ఎందుకు? సత్యం మీద ఆధారపడండి, దృఢ నమ్మకం మీద ఆధారపడండి. వారి నమ్మకాన్ని అప్పుడు ఏం చెప్పాలి అలాంటి వాళ్ళకు? అలాంటి వాళ్ళ నమ్మకాలను ఖండించడానికి ప్రయత్నించకండి. రూల్ నెంబర్ 1. వాళ్ళ సిద్ధాంతంలో వారిని కొనసాగనివ్వండి. అది మీకు మిథ్య అని అర్థమైతే చాలు. ఆబ్జెక్ట్గా చూసేది ఏది ఆఖరికి నేదం ఎదిదం ఉపాసతే, మీరు కొలిచే దేవత కూడా అంతిమ సత్యం కాదు. వారికి ఇస్తే ఒక సలహా ఇవ్వచ్చు, మీ దేవుణ్ణి మీరు కొలవండి, కానీ ఓ దేవా, నన్ను ఈ దేవుడనే సత్యం నుంచి అంతిమ సత్యం వైపు, అయోమయం నుంచి స్పష్టత వైపు, ఏకరూప ఈశ్వరుని నుంచి అరూప ఈశ్వరుని వైపు తీసుకుని వెళ్ళు అని ప్రార్థించండి. వాళ్ళ కోసం ప్రార్థించమనండి, అంతేకాని విమర్శించకండి.
ఎవరైనా ఆబ్జెక్ట్గా, రూపంగా, నామంగా, గుణోపేతంగా, సంసారిగా ఒక భగవంతుణ్ణి అదే ఫైనల్గా కొలుస్తూ ఉంటే, ఆబ్జెక్ట్గా చూస్తూ ఉంటే అది అంతిమ సత్యము కాదని వాళ్ళు తెలుసుకోగలిగి ఉండాలి. ఇప్పుడేమి ప్రార్థన? నన్ను సత్యమైనటువంటి, నేను సత్యం అనుకుంటున్న ఈ కృష్ణుని, ఈ విష్ణువుని, ఈ శివుని, ఈ విఘ్నేశ్వర స్వామి నుంచి అంతిమ సత్యం వైపునకు నన్ను మళ్ళించు, తీసుకుని వెళ్ళు. తమసోమా జ్యోతిర్గమయ. తమస్సు అంటే ఏమిటి? అజ్ఞానం. అజ్ఞానం అంటే ఏమిటి? భిన్నత్వం. ఈ భిన్నత్వం నుంచి జ్యోతి, అంతిమ సత్యం వైపు తీసుకుని వెళ్ళు. అయోమయంగా ఉన్నటువంటి 40 రకాల విశ్లేషణల నుంచి, కార్య విశ్లేషణలు నుంచి కార్యకారణ విలక్షణమైన స్పష్టతకు తీసుకుని వెళ్ళు. ఏకరూపమైన ఈశ్వరుడి నుంచి అనేక రూపమైన ఈశ్వరుడు, అంటే ఈశ్వరుడు ఈ నా ఒక్క కొలుస్తున్న రూపంలోనే కాదు, మిగతా రూపాలలో ఉన్న కూడా ఈశ్వరుడిని తెలుసుకోవడం. అనేక రూప ఈశ్వరుని స్థితి నుంచి అరూప ఈశ్వరుని స్థితికి తీసుకుని వెళ్ళు. అంటే సగుణ సాకారము, సగుణ సాకారంలో అనేకమైన సగుణాల రూపాలు, తరువాత నిర్గుణ నిరాకారం దగ్గరకు తీసుకుని వెళ్ళు. చూడండి, శ్రీకృష్ణ పరమాత్మ అన్నా, రామ బ్రహ్మమన్నా, యేసు భగవానుడన్నా, లేకపోతే బుద్ధ భగవానుడన్నా, ఇవన్నీ కార్యాలు కదా. ఏదైనా కార్యము ఉంది అంటే ఆ కార్యము అన్న కార్యానికి ఒక అధిష్టానం అంటూ ఉండాలి కదా. ఏదైతే మిథ్యా కార్యము వితథము, మారుతుంది, వచ్చిపోతుంది, లిమిటెడ్ ఇన్ టైమ్ అండ్ ప్లేస్, పరిచ్ఛిన్నము అని చెప్పామంటే, ఏదైనా కల్పన అని తెలుసుకుంటే దీని వెనకాల ఒక సత్యం ఉంటుంది. ఆ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. అంటే ఆధారం లేనటువంటి మిథ్య ఉండదు. మిథ్యా సిద్ధాంతం అని మనం తెలుసుకుంటే ఈ మిథ్యా సిద్ధాంతాల వెనకాల ఒక ఆధారం ఉన్నదని తెలుస్తున్నది. ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం, సర్వదేవ నమస్కార కేశవం ప్రతి గచ్చతి. ఆకాశము నుంచి పడినటువంటి ఒక్కొక్క నీటి బిందువు అన్నీ ఆఖరికి ఆ సముద్రాన్ని చేరినట్లే, ఏ ఏ దేవతను ఏ ఏ రూపాలుగా కొలిచినప్పటికీ కూడా ఆయా రూపాల యొక్క సారాంశము ఒక్క దగ్గరకే చేరుకుంటుంది. అదే కేశవ అంటే అక్కడ విష్ణుమూర్తిని అర్థం చేయకూడదు. కేశవుడు అంటే నిరాకార నిర్గుణ పరబ్రహ్మము అని అర్థం. యో యో యాం యాం తనం భక్త్యా శ్రద్ధయార్చితుమిచ్చతి. ఎవరెవరు ఏ ఏ రూపాలను శ్రద్ధతో భక్తితో అర్చించుకుంటారని కోరుకుంటారో, తస్య తస్య అచలాం శ్రద్ధాం, వాళ్లకు అచలమైన శ్రద్ధను మామే తామేవ విదధామ్యహం, వాళ్లకు ఆ శ్రద్ధ కలిగించేది నేనే. అంటే సకలమైన మారే వాటిలో, ఇంక్లూడింగ్ ద దేవతలనే అధ్యాసలో కూడా వెనకాల మారని సత్తత్వం ఉన్నది. ఆ దానిని పట్టుకోండి. సహా అంటే ఆ మిథ్యా వస్తువు 10 కారికలలో చెప్పబడిన మిథ్యా వస్తువులలో దేన్ని నమ్మితే అది. శ్లోకంలో సహ అసౌ భూత్వా, ఆ మిథ్యా వస్తువు 10 కారికలలో ఏదైతే చెప్పారో దేన్ని నమ్మితే అది అసౌ భూత్వా, అది అతనే అయిపోయి అతనిని ఆవతూ రక్షిస్తుంది. శాస్త్రం ఎక్కడో ఒక చోట మొదలు పెట్టమని చెప్తుంది. తామసిక పూజతో మొదలుపెట్టుకో, పర్వాలేదు. నెమ్మదిగా రాజసిక పూజకు ఎదుగు. రాజసిక పూజ నుంచి సగుణ సాకార సాత్విక పూజకు ఎదుగు. సగుణ సాకారం నుంచి సకల సగుణములు ఒక్కటే అని, అనేకమైనటువంటి ఉన్నా కూడా ఒకటే అని అనేక ఈశ్వరుని తెలుసుకో. అనేక ఈశ్వరుని నుంచి నిర్గుణ ఈశ్వరుని దగ్గరకు, నిర్గుణ పరబ్రహ్మం దగ్గరకు పొండి. ఇదే మాండూక్య బోధన. అంటే మాండూక్యంలో మీరు ఆబ్జెక్ట్గా చూసేది ఏది సత్యం కాదు, దాన్ని చూస్తున్న మీరే సత్యం అని నేర్పిస్తుంది. తంచావతి, ఆ పదార్థమే అతనిని రక్షిస్తుంది అన్నారు. ఏంటంటే రక్షించడం ఏమిటండి? నేను భిన్నభావంతో చాలా నేరోగా ఆలోచిస్తే అది నన్ను ఎలా రక్షిస్తుంది? అదే భాష్యం. ఇప్పుడు ఒక్కసారి భాష్యంలోనికి పోదాం.
పోయి మళ్ళా మనము కొంతసేపు వివరించుకుందాం. ఇది దీని తాలూకా సారాంశం. సరే. యం భావం దర్శయేద్యస్య తం భావం సతు పశ్యతి తం చావతి స భూత్వాసౌ తద్గ్రహః సముపైతి తం. ఏ పదార్థమును ఎవడైనా ఎవనికి చూపిస్తాడో దర్శయేత్యస్య, ఎం పదార్థం దర్శయేత్యస్య, అతడైతే ఆ పదార్థమునే చూచును. తం పదార్థం దర్శయతి, ఆ పదార్థం అతడుగా అయిపోయి సహభూత్వా అతనిని రక్షించును. ఆ పదార్థం నందరి ఆగ్రహము వానిని చేరుకును. ఏమర్థం అవలా చూడాలి. భాష్యం చూడండి. ప్రాణాదీనాం అన్యతమం ఉక్తం అనుక్తం వా అన్యం భావం పదార్థం దర్శయేత్ యస్య ఆచార్యః అన్యో వా ఆప్తః ఇదం ఏవ తత్వమితి. ప్రాణాదీనాం, మళ్ళీ ఈజ్ రిఫరింగ్ టు దట్ 19th కారిక. ఎక్కడైతే ప్రాణాన్ని మొదలు పెట్టారో అక్కడ నుంచి అన్యతమం, వేర్వేరు అయినటువంటివి, ఇదే ఫైనల్ అని ఉక్తం చెప్పబడినవి, ఇంకా ఈ 40లో అనుక్తం చెప్పబడినవి ఎన్నో. ఇక్కడ ఇక్కడ చెప్పబడిన దేవతలు, చెప్పబడనటువంటి తత్వాలు కూడా ఫైనల్ అనుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. హిందూ మతం కాని మతాలు కూడా ఉన్నాయి. వా ఆర్ అన్యం భావం అంటే అన్యం పదార్థం ఎస్ దర్శయేత్ చూపిస్తారు. యస్య ఎవరు చూపిస్తారు, ఎవనికి? ఆచార్య అన్యోవా, ఆచార్యుడైనా చూపించవచ్చు, ఆప్తుడు అంటే ఇంకెవరైనా ఆప్తవాక్యం, ఎవరైనా మిత్రులు మరొకరు ఎవరైనా కూడా చూపించవచ్చు. ఏవం తత్వం ఇది, ఇదే ఫైనల్, ఇదే తత్వం, ఇదే అన్నిటికీ పరాకాష్ట అని బోధిస్తే సహా అతడు తం భావం ఆత్మభూతం పశ్యతి, ఆ భావమే తానైపోతాడు. అయం అహమితివా మమ ఇతివా అంటే ఇది నేనే, లేకపోతే ఇది నా దైవము, ఇది నేనే ఉపాసకుడు, ఇది నా దైవం అనేవాడు కర్మ. తం చ ద్రష్టారం సహభావ అవతి యో దర్శితో భావ అసౌ భూత్వా రక్షతి. ఆ భావము, ఆ దేవత ద్రష్టారం, నా చూస్తున్నవాణ్ణి, సహభావ ఆ భావమే, అటువంటి తం వారిని అవతి రక్షిస్తుంది. యహ ఎవరైతే దర్శిత భావ అసౌ భూత్వా రక్షతి, వాళ్లే అయిపోయి రక్షిస్తుంది. అంటే ఆగ్రహము ఏర్పడుతుంది. దీని గురించి జాగ్రత్తగా చెప్పుకోవాలి. స్వేన ఆత్మన సర్వతో నిరుణత్తి, దాంతో బంధిస్తుంది. తస్మిన్ గ్రహ తద్గ్రహ తదభినివేశ ఇదం ఏవం తత్వం ఇది సహతం గృహీతారం ఉపైతి తస్య ఆత్మభావం నిగచ్చతి ఇత్యర్థః. ఓకే, ఏమిటంటున్నారు? జాగ్రత్తగా తెలుసుకోవాలి. కొంచెం టైం పడుతుంది, టైం తీసుకోండి, ఏం పర్వాలేదు. కింబహున, భాష్యానికి ముందు ఏం రాశారు ఒక మాట, కింబహున 1000 మాటలేలా. ప్రహ్లాదుడే అన్నాడు కదా, వినుత గుణశీల మాటలు వేయునేలా. అల్టిమేట్ రియాలిటీ ఏమిటి? నిర్గుణ నిరాకార పరబ్రహ్మము వేదాంతం. ఏమిటైంది? బికాజ్ ఆఫ్ ద కన్ఫ్యూజన్ నిర్గుణ ఆత్మ ఇస్ మిస్డ్, అది మిస్ అయిపోయి రకరకాల ఫిలాసఫర్స్ సూపర్ ఇంపోజిషన్స్ కల్పించి వేరియస్ గుణాలను చూపించి ఇదే పరబ్రహ్మము, ఇదే ఫైనల్, ఇదే అంతిమ సత్యము అంటూ సగుణ ఆకారాలను, కార్యాలను మనకు బ్రహ్మగా, సత్యంగా, ఇన్ఫైనెట్గా ఇన్ఫైనెట్గా చూపించారు. ఈ వెరైటీ ఎన్ని ఉన్నాయండి? సగుణ ఆకారాలలో ఎన్ని వెరైటీలు ఉన్నాయి? ఒకట, రెండా, మూడా? ఎన్ని మీరు కల్పనలు కల్పించుకోగలిగితే అన్ని వెరైటీస్ వస్తాయి. ఇన్ఫైనట్ వెరైటీ. ద బ్రహ్మన్ కెన్ బి సూపర్ ఇంపోజ్డ్ అది ఇన్ఫైనట్ వేస్. లింగాయత్స్ ఉన్నారు, వాళ్ళది వేరే మార్గము. వేరే శైవులు ఉన్నారు, వాళ్ళది వేరే మార్గము. వేరే వైష్ణవులు ఉన్నారు, వాళ్ళది వేరే మార్గము.
ఈ విధముగా దెర్ ఇస్ లాట్ ఆఫ్ ప్రిజుడిస్ గోయింగ్ ఆన్. దివ వైష్ణవులను అడిగితే విష్ణువే ఫైనల్ అంటారు, శివుడిని అడిగితే శివుడే ఫైనల్ అంటారు శైవులు. దేవి వర్షిపర్స్ శక్తి వీళ్ళిద్దరికి సూపర్ పవర్, వీళ్ళిద్దరు విష్ణుడు శివుడు కూడా దేవి తాలూకా సర్వెంట్స్ అంటారు. ఎంటైర్ హ్యుమానిటీ విల్ కన్సిడర్ వన్ ఫార్మ్ ఆర్ ది అదర్ as అల్టిమేట్. దట్ ఈస్ ది ప్రాబ్లం. డిపెండింగ్ ఆన్ వాట్ గ్రూప్ హీ జాయిన్స్, ఏ ఏ గ్రూపులు జాయిన్ అవుతారో, ఏ ఏ గురువులు ఏమేమి నేర్పిస్తుంటారో అవన్నీ కూడా ఉంటాయి. ఓకే. సో అవర్ వర్షిప్ విల్ గాడ్ విల్ ఏమిటి చేస్తుంది, ఒక పర్టికులర్ రూపంలోనూ ఆకారంలోనూ ఉన్నటువంటి దేవతను ఆరాధించమని మన యొక్క ఆ, ఈ విధమైన ట్యూషన్ పూర్వాగ్రహము ప్రోద్బలం పెడుతూ ఉంటుంది. ఓకే. నాట్ ఓన్లీ దట్, వాళ్ళు ఏం చెప్తారు, ఇంకెవరిని చేయకూడదు, ఇంకొక దేవత దేవతే కాదు, నా దేవతే దేవత అంటారు. బట్ సగుణ విష్ణు ఈజ్ దేర్, ఈజ్ శివ ఈజ్ దేర్, శివ ఈజ్ మై గాడ్, దేవి ఈజ్ మై గాడ్. వాట్ ఈస్ దట్ ఈజ్నెస్? ఆయా దేవతలకు ఆ ఉనికి ఇస్తున్నది ఆధారం ఏమిటి? ఆ ఈజ్నెస్సే. ఆ ఈజినెస్నే మనం పట్టుకోవాలి. అంతేగాని ఆ సగుణ నిర్గుణ నిరాకార తత్వంలో సగుణాన్ని ఆరోపితంగానే చూడగలిగి ఉండాలి. మమ వర్త్మా అనువర్తంతే మనుష్య పార్థ సర్వశ అన్నారు. ఇది మిథ్యాదేవత వర్షిపర్స్ అందరూ కూడా అన్విట్టింగ్గా దే విల్ బి ఇండైరెక్ట్లీ వర్షిపింగ్ ద సత్యం. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ ద వర్షిపర్ ఆఫ్ కృష్ణ. Okay, I am a staunch believer and worshipper of Krishna as the Paratattva, and not Krishna as the ultimate, Krishna as the only Satya. Then, without my knowledge, this Saguna Sakara is dependent on దేని మీద ఆధారపడి ఉంది? నిర్గుణ నిరాకార సత్యం మీద ఆధారపడి ఉంది. ఆ సత్యాన్ని నాకు తెలియకుండానే నేను పూజించేస్తున్నాను. అంటే తెలుసుకోలేదు, నేను సత్యాన్ని పూజిస్తున్నానని తెలుసుకోకుండా సాకారాన్ని పూజిస్తున్నాను అనుకుంటున్నాను. కాబట్టి ఏ సాకారాన్ని పూజిస్తున్నా ఆయన ఆధారాన్ని పూజిస్తున్నట్టే. సినిమా మీద జపనీస్ సినిమా అయినా, హిందీ సినిమా అయినా, ఫ్రెంచ్ సినిమా అయినా, ట్రాజడీ అయినా, కామెడీ అయినా, ఈ బొమ్మలన్నింటికీ ఆధారం ఏదుందో ఆధారమే ఫైనల్గా ఉంటుంది. బొమ్మలన్నీ వచ్చిపోయేవి అని తెలుసుకోవాలి. యో యో యాం యాం తనుం భక్త్యా శ్రద్ధయార్చితుమిచ్చతి చెప్పుకున్నాం. యం యం యాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తం ఏ వైతి కౌంతేయ సదా తద్భావభావితః. It may be a mosque, it may be a church, it may be a temple, it may be a synagogue, whatever may be the place of worship, Bhakta will get the benefit or the భక్తుడు ఉద్ధరింపబడతాడు. కోవిలకి వెళితే ఉద్ధరింపబడతాడు, చర్చిలో ప్రే చేస్తే ఉద్ధరింపబడతాడు, మాస్కులో చేస్తే ఎందుకు ఉద్ధరింపబడతాడు? దెర్ ఈజ్ అన్ అండర్లయింగ్ ట్రూత్ విచ్ ఈస్ ప్రొటెక్టింగ్ హిమ్. That we have to realize there is an underlying truth behind any of the rupas. Okay, tasya tasya achalam shraddha mameva tameva vidhadamyaham అనడంలో అదే అర్థం. ఓకే, ఫైనల్గా ఎక్కడికి రావాలి? నా అంతఃప్రజ్ఞం, నా బహిష్ప్రజ్ఞం, నా ప్రజ్ఞానఘనం, ప్రజ్ఞం దానికి. అయితే క్లేశో అధికతర తేషాం అవ్యక్త ఆసక్త చేతసాం. అవ్యక్తాన్ని పూజించడంలో కొంచెం కష్టం ఉందిరా నాన్న అంటూ 12వ మాట. అయినప్పటికీ నిర్గుణ పరబ్రహ్మను తెలుసుకోవడానికి సగుణ సాకారాధారం ద్వారా వెళ్ళాలి, అక్కడతో ఆగిపోకూడదు. ఎంతమంది అంటే దేవతలు ఉన్నారు హిందూయిజంలో? 33 కోట్ల దేవతలు. చాలునా? అప్పుడు 33 కోట్ల జనాభా ఇండియాలో ఉండేది ప్రాబబ్లీ. అందరూ దేవతలే మరి, ఎందుకంటే అందరూ దేవుని స్వరూపమే కదా. ఓకే, స్టార్ట్ విత్ వన్ పూజ ఆర్ అదర్, నో ప్రాబ్లం. దిస్ కారికా సేస్ వ్యాలిడేషన్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ వర్షిప్.
ఎవరెవరు ఏ ఏ భావాన్ని వాళ్ళ ఆచార్యుల ద్వారా బోధింపబడతారో వాళ్ళు ఆ భావాన్ని పట్టుకుంటారు అని రాశారు. ఓకే. సో ఇప్పుడు భాష్యంలోకి వస్తే ప్రాణాదీనాం అన్యతమం ఉక్తం అనుక్తం వా అన్యం భావం అని ఉంది. ఓకే. తం భావం అంటే భావ అంటే సగుణ వెర్షన్ ఆఫ్ బ్రహ్మన్. అక్కడ భావము అంటే ఏమిటి? సగుణ బ్రహ్మము, దేవత అనుకోండి సింపుల్గాను. ఓకే. తం భావం, ఆ దేవతను, ఆ సగుణ దేవతను, విచ్ ఎవర్ సగుణ వెర్షన్ ఆఫ్ బ్రహ్మన్. ఆఫెన్ వి కెన్ కాల్ దిస్ యాజ్ కార్యబ్రహ్మ. కృష్ణ పరమాత్మ దేవుడు కాదనకండి, కార్యబ్రహ్మండి ఆయన. ఈశ్వరుడు కార్యబ్రహ్మండి, దేవి కార్యబ్రహ్మండి. అంటే కారణం కాదు, కారణాతీతం కాదు అని చెప్పడం. ఇదే విచార సాగరంలో 7వ చాప్టర్లో నిశ్చల్ దాసు గారు చాలా చక్కగా వివరించారు. ప్రతి దేవత కార్యబ్రహ్మము. కార్యబ్రహ్మము ఫైనల్ని చూడవద్దు. సగుణ వెర్షన్ ఆఫ్ బ్రహ్మన్. ప్రాణాదీనాం ఏమిటి చెప్పారు వాళ్ళు? ఆయన సగుణ వెర్షన్ ఆఫ్ బ్రహ్మన్ ఎన్ని ఉన్నాయన్నారు? ప్రాణము అనే శబ్దం మొదలుపెట్టి స్థితి అనే శబ్దం వరకు ఉన్నటువంటి లిస్టులో ఉన్న వాళ్ళని అవన్నీ కూడా కార్యబ్రహ్మములు. ప్రాణ అంటే హిరణ్యగర్భ బ్రహ్మం మొదలుకొని 20వ కారిక నుంచి 28వ కారిక వరకు ప్రాణ అనే శబ్దంతో మొదలు పెట్టుకొని ప్రాణాదీనాం among the various versions mentioned in the 10 karikas. అన్యతమం అంటే దిస్ ఇస్ ద ఫైనల్. అండ్ వన్ వెర్షన్ దే విల్ సే దిస్ ఇస్ ద ఫైనల్. అన్నిటికన్నా సిక్కుల దగ్గరికి వెళ్ళారనుకోండి, వాళ్ళు ఏం చూస్తారు? సిక్స్కి ఏమో మత గ్రంథమే దేవుడు, వేరే దేవుడు ఉండరు. వాళ్ళు గురు గ్రంథ్ సాహిబ్ అని వాళ్ళ గ్రంథాన్నే, మన భగవద్గీత లాంటి గ్రంథాన్ని అక్కడ పెట్టి దాన్నే దేవుడుగా పూజిస్తారు. అక్కడ వేరే రూపము నామము ఉండదు. గురు గ్రంథ సాహిబ్ అంటారు. ఓకే. కుర్బానీ అంటారు. కుర్బానీ అంటే ఏమిటి? గురువాణి. కురు అయిపోయింది, వాణి బాణి అయిపోయింది. కుర్బానీ అంటే గాడ్స్ ప్రొక్లిమేషన్. గురువాణి, గురువాణి. గురువు అంటే దేవుడు, దేవుడు చెప్పినటువంటి అది గురువాణి, కుర్బానీ అలా అయిపోయింది. సో ది గ్రంథ ఇట్ సెల్ఫ్ ఇస్ గాడ్ ఫర్ దెమ్, డస్ నాట్ మ్యాటర్. అలాగే శంకరాచార్యుల వారు రాసినటువంటి రకరకాల స్తోత్రాలలో కూడా ఆ సగుణ బ్రహ్మాన్ని స్తుతిస్తూనే ఆ సగుణ బ్రహ్మం ద్వారా నిర్గుణాన్ని చూడమంటున్నారు. అదే మనం చూస్తున్నటువంటి సౌందర్య లహరు. శబ్ద బ్రహ్మమయి చరాచరమయి జ్యోతిర్మయి వాంగ్మయి నిత్యానందమయి నిరంజనమయి తత్వమయి చిన్మయి తత్వాతీతమయీ పరత్పరమయీ మాయామయీ శ్రీమయీ సర్వైశ్వర్యమయీ సదాశివమయీ మాం పాహి మీనాంబికే అంటూ మీనాక్షి స్తోత్రంలో ఆఖరి వెర్సుగా స్తుతించారు. 5 శ్లోకాలు మీనాక్షి స్తోత్రం. అంటే తత్వాతీతమయీ, అనుకుంటున్న తత్వానికి అతీతమైన తత్వం. శబరిమలకి వెళ్ళే వాళ్ళకు అయ్యప్ప స్వామియే దేవత. 5 సార్లు శబరిమల వెళ్తే గురుస్వామి అయిపోతాడు. ఆ గురుస్వామి ఏం చెప్తే అదే కరెక్ట్. ఆయన వేదాలు చదవక్కర్లేదు, ఉపనిషత్తు తెలియక్కర్లేదు, అయినప్పటికీ ఆయనే గురువు. ఇదం ఏవం తత్వం దర్శయేత్ అన్నారు భాష్యంలో. దర్శయేత్ అంటే చూపించబడ్డారు. ఏమిటి చూపించారు? టాట్. ఏమిటి చేస్తారు? ఇదం ఏవం తత్వం, this alone is God. They were taught as what? దర్శయేత్ ప్రాణాదీనాం అన్యతమం ఉక్తం అనుక్తం వా. ఉక్తం అంటే ఇప్పుడు 19వ కారిక నుంచి 28 వరకు ఉన్న వాటిలో చెప్పబడివైనా కావచ్చు, అనుక్తం వా చెప్పబడనివి ఇంకేమైనా ఉంటే అవి కూడా అవచ్చు. అన్యం భావం, భావం అంటే సగుణ బ్రహ్మం. దర్శయేత్ యస్య, ఎలాగా? ఇదం ఏవ తత్వం, ఇదే ఫైనల్, దిస్ ఇస్ ద గాడ్ అని ఎవరు చెప్పారు? ఇట్ ఈస్ టాట్ బై ఇన్ ఎ సింపుల్ మేనర్ బై ద గురు.
ఆచార్యోవా అన్యోవా. ఆచార్యుడు వాళ్ళ తనకు గురువైనా బోధించవచ్చు, ఇంకెవరైనా ఆప్తులు ఎవరైనా కూడా బోధించవచ్చు. అయితే ఏమిటవుతుంది అప్పుడు? ఎప్పుడైతే గురువు ఈ దేవుణ్ణి నువ్వు పూజించు అని చెప్పి ఈ దేవుని ద్వారా నీవు సత్యాన్ని తెలుసుకోవచ్చు, నిర్గుణాన్ని పొందవచ్చు అని చెప్తే ప్రాబ్లం ఉండదు. ఇదే దేవుడు మిగతా దేవుడు కాదు అని బోధిస్తే ఆ ఆగ్రహంలో వీళ్ళు పడితే, ఈ విధంగా బ్రెయిన్ వాష్ అయిపోతే ఇంకొక దేవతని విమర్శించడము, గర్హించడము, నిందించడము, రిలీజియస్ ఫైట్స్, ఎంటైర్ థ్రెట్ టు ద హార్మోనీ ఆఫ్ ద కమ్యూనిటీ ఏర్పడుతుంది. సో ఆ- ఈనాడు పిల్లలు ఏమిటంటారు? మాకు ఏ దేవత వద్దు, ఏమీ అక్కర్లేదు అంటారు. ఎందుకు కారణము? వాళ్ళకి ఈ విధమైనటువంటి కన్ఫ్యూషన్లో పడకుండా మేము హ్యూమనిజంలో ఉంటాము అంటూ ఉంటారు. సగుణ వెర్షన్ సీజ్ దట్ ద ట్రూత్ అనేది మిస్ అయిపోయి ఆ సగుణాన్నే చూస్తారు. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని నచాహం తేష్వస్థిత. వాళ్ళు ఎలా పట్టుకుంటారట ఆ పూర్వగ్రహం? భాష్యంలో ఏం చెప్తున్నారు? తం భావం ఆత్మభూతం పశ్యతి. ఆ భావమే తనైపోతాడు. అయం అహమితివా మమ ఇతివా, ఇది నేనే, ఇది నాది అనేటటువంటి భావం ఉంటుంది. ఎందువలన? ఆచార్య అన్యోవా ఆప్త చెప్పేశారు. ఏం చెప్పారు? దర్శయేత్, డిమాన్స్ట్రేట్ చేసి చూపించి దే ఆర్ టాట్. వాట్ వాస్ టాట్? ఇదం ఏవ తత్వం ఇది, దిస్ ఇస్ ద ఫైనల్, దిస్ ఇస్ ద అల్టిమేట్ ట్రూత్ అని ఏ దేవతనో, ఏ మార్గాన్నో, ఏ తత్వాన్నో, ఏ సిద్ధాంతాన్నో చూపించి ఇదే ఫైనల్ అని నేర్పించేశారు. ఎవరు నేర్పించారు? ఆచార్యులు కానీ, అన్యులు కానీ, ఆప్తులు కానీ నేర్పించారు. అవేమిటా లిస్టు? ప్రాణాదీన్ అన్యతమం ఉక్తం అనుక్తం వా అన్యం భావం పదార్థం దర్శయేత్. దానివల్ల వాడు ఏమయ్యాడు? ఆత్మభూతం పశ్యతి అయం అహమితి వా మమ ఇతి వా, ఇది నేనే అనిపోయాడు. ఆ దేవతే నేనైపోయాడు. లేకపోతే ఇది నా దేవత అనే పూర్వాగ్రహంలో ఉన్నాడు. తం చ ద్రష్టారం సహభావ అవతి దర్శితో భావ. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. తం ద్రష్టారం అవతి విల్ డెఫినెట్లీ బి బ్లెస్ దట్ పర్టికులర్ డివోటీ. అంటే ద్రష్టారం, ఆ విధముగా చూచున్నటువంటి భక్తుని, తం అంటే ఆ దేవత, ఆ దేవుడు, ఆ సాకారము అవతి రక్షించు. డెఫినెట్లీ దే విల్ గెట్ సమ్ ఫ్రూట్ బికాస్ దే ఆర్ డూయింగ్ సమ్ గుడ్ థింగ్. భగవాన్ విల్ బ్లెస్ దెమ్ బికాస్ దే ఆర్ వర్షిపింగ్ విత్ శ్రద్ధ. ఆ శ్రద్ధ ఆర్ ఫెయిత్ అదే ఆధారం. తస్య శ్రద్ధ, వాళ్ళకి ఆ శ్రద్ధని ఇచ్చేది మామేవ విధతామ్యహం అన్నారు. సో అహం చ ద్రష్టారం. సో యూ వాంటెడ్ టు సే. తరువాత సహభావ, యహ దర్శిత భావ సహభావ. సహభావ అని ఉంది అక్కడ. ఏమిటనుంది? సహభావ అవతే అనుంది. సహభావ అంటే ఆ భావము. ఏ భావము? యహ దర్శిత భావ సహభావ. ఏదైతే ఇది ఫలానాది దేవుడు అని చూపించబడిందో ఆ భావం. యహ దర్శిత భావ సహభావ తం ద్రష్టారం అవతి. ఏ దాన్నైతే గురువు గారి ద్వారా తెలుసుకొని ఇదే ఫైనల్, ఇదే అల్టిమేటు అని ఒక సాకారాన్ని, ఒక పర్టికులర్ సిద్ధాంతాన్ని ఇప్పుడు చెప్పిన 40 ఇంట్లో ఏదో దాన్ని పట్టుకున్నారో, యహ దర్శిత భావ, ఏదైతే చూపించబడినదో సహభావ, ఆ భావమే, ఆ దేవుడే, తం ఆ ద్రష్టారం ఆ విధముగా చూచిన వాడిని, అందులో లేనంచి అయిన వాడిని ఆవతి రక్షించును. రక్షించడం అంటే ఏమిటో తెలుసుకోవాలి ఇక్కడ. హౌ కెన్ ఎ డేటీ బ్లెస్ ద డివోటీ? చెప్పండి. హౌ కెన్ ఎ డైటీ బ్లెస్ ద డివోటీ? అసౌ అసౌ భావ భూత్వా బై బికమింగ్ వన్ విత్ ద డివోటీ. ఏమని రాస్తుంది? అసౌ భూత్వా అని రాస్తుంది. అసౌ భూత్వా, అది ఏ అయి. అసౌ భూత్వా అంటే అది ఏ అయి, అంటే ద ఎంటరింగ్ ఇన్ ద డివోటీ. దీన్నే మన వాళ్ళు అంటారు పూనకం. అంతవరకు ఆమె మామూలు స్త్రీ,
వెంకటేశ్వరుడు హారతి ఇస్తూ ఉంటే వెంకటేశ్వరుడు పూనిస్తాడు. ఆవేశం వస్తుంది. ఆ ఆవేశంలో ఆవిడ దేవతలా మాట్లాడుతుంది. ఆవిడ మాట్లాడినవన్నీ దైవీ వచనాలు అయిపోతాయి. కురుబాణి గురువాణి అయిపోతుంది. ఆవేశం వస్తుంది. ఆవేశం అంటే ఏమిటి? పూనకం అంటున్నాము. దీన్ని అరుళ్ వాక్ అంటున్నారు తమిళ్లో. అంటే అరుళ్ వాక్ అంటే భగవంతుని వచనాలు అంటున్నారు. దేవి ఆవేశం, కృష్ణుడి ఆవేశం, ఆంజనేయుని ఆవేశం, రకరకాల ఆవేశాలు వచ్చేస్తున్నాయి. ఎందుకో ఆవేశాలు వచ్చాయి? తం భద్రం తం చ ద్రష్టారం సహభావహావతి అసౌ భూత్వా, అంటే ఈయన ఆ దేవతయే అయిపోయి. సో వాట్ హ్యాపెన్స్? ద దేవత విల్ స్వేన ఆత్మన సర్వాత్మన నిర్నుద్ధి అన్నారు. చూడండి ఇంత చక్కగా రాశారు. స్వేన ఆత్మన సర్వత నిర్నుద్ధి. ఆ భావంలో ఫిక్స్ అయిపోయి ఉంటే మిగతా వాటన్నిటి దగ్గర నుంచి నిరోధించబడతాడు. ఎందుకు? ఎలాగా? అవతి అంటే ఎలా రక్షించబడతాడు అంటే, రక్షక భటుడు ఒక ఖైదీని, దొంగని జైల్లో రక్షిస్తున్నాడు. రక్షిస్తున్నాడంటే ఏం చేస్తున్నాడు? ఈజ్ హీ ప్రొటెక్టింగ్ హిమ్ ఆర్ కన్ఫైనింగ్ హిమ్? అంటే వాడికి ఫ్రీడమ్ లేకుండా, వాడికి స్వతంత్రత లేకుండా, వాడిని 24 గంటలు వాడు తన తాలూకా తంబు కింద ఉంచుకుంటున్నాడు. దాన్నే అక్కడ రక్షణ, రక్షక భటులు, అవతి అంటే ఏంటనమాట? ఏ దేవతని నువ్వు పూజిస్తే ఆ దేవత మీద ఆగ్రహము కలిగి, ఆ దేవత పూని, ఆ దేవత యొక్క ఆవేశంతో ఆ దేవత అయిపోయి ఆ దేవత నిన్ను పట్టుకుంటుంది. అంటే ఒక పిశాచం పట్టుకుంటుంది అన్నట్టు ఆ దేవతయే పట్టుకుంటుంది. దేవతో దేవుడు ఆ సిద్ధాంతం. అది పట్టుకుని ఇంకొక చోట కదలకుండా నిన్ను నిర్నుద్ధి, అంటే అక్కడే నిన్ను కట్టిపడేస్తుంది అంటున్నారు. ఇప్పుడు కలియుగంలో ఏమిటి? పరదైవం అయ్యప్ప గ్రూప్ వాళ్ళకి అయ్యప్ప, ఇంకా లేకపోతే ఎన్నోడ తిరుపతి దైవం బాలాజీ, ఇట్లా రకరకాల పూర్వాగ్రహాలు. నిర్నుద్ధి మీన్స్ రిస్ట్రెయింట్. దట్ భక్త ఈజ్ రిస్ట్రెయిన్డ్ బై దట్ పర్టికులర్ దేవత. దానివల్ల ఏంటవుతుంది? మళ్ళీ శ్లోకంలోకి వెళ్ళాలి. శ్లోకంలో ఏం చెప్తున్నారు? తంచ అవతి స భూత్వా అసౌ అని ఉంది. అంటే నౌ కమ్స్ టు ద ఫోర్త్ పార్ట్ ఆఫ్ ద శ్లోక. ఏమిటది? తదాగ్రహ, అంటే తస్మిన్ గ్రహ అని రాశారండి. స్వయన ఆత్మన తద్గ్రహ అని ఉంది. తద్గ్రహ అంటే తస్మిన్ గ్రహ. తస్మిన్ అంటే వాడిని పట్టుకొని, తదభినివేశ. అభినివేశం అంటే ఏమిటి? తద్గ్రహ అంటే తస్మిన్ గ్రహ. వాట్ యు మీన్ బై గ్రహ? తదభినివేశ. వాట్ ఇస్ అభినివేశ? ఆబ్సెషన్. ఆబ్సెషన్ అనే మాట విన్నారా? అంటే పట్టిన కుందేటికి మూడే కాళ్ళని ఏ విషయంలోనైనా ఉంటే దాన్ని ఆబ్సెషన్ అంట. అంటే ఆ దేవత తప్ప, ఆ సిద్ధాంతం తప్ప వేరే సిద్ధాంతము పనికిరాదు అనేటటువంటి ఒక అపూర్వాగ్రహం, ఆగ్రహం, అభినివేశం, ఉమ్, దాంట్లో పడిపోతారు. తస్మిన్ గ్రహ, వాళ్ళు పట్టుబడిపోతారు ఆ పర్టికులర్ దేవత చేత. తస్మిన్ గ్రహ తద్గ్రహ తదభినివేశ, ఆ పూర్వగ్రహంలో ఉంటారు. ఇదం ఏవ తత్వం ఇది, ఇదే తత్వము, ఇదే ఫైనల్ అని సహా ఆ దేవత తం, ఆ విధముగా ఆ ఆ సిద్ధాంతంలో ఆ దేవతలో ఉన్న వారిని గృహీతారం, పట్టుకున్న వాడిని ఉపైతి పొందుతుంది అని చెప్తున్నారు. ఏంటంటున్నారు ఇక్కడ? తస్మిన్ ఏవ తద్గ్రహ, తద్గ్రహ తస్మిన్ ఏవ తద్గ్రహ. వాట్ డూ యూ మీన్ బై గ్రహ? తదభినివేశ, obsessed with that deity, becoming one with that deity. Not only that, ఈవెన్ ద ఫిజికల్ ఫామ్ ఆఫ్ ద భక్త ఆల్సో చేంజెస్. దేవి ఉపాసకులు తనొక ఫీమేల్గా ఊహించుకుంటాడు. ఆ విధంగా తద అభినవేశము. అభినవేశం అంటే ఆప్షన్స్. వాట్ ఈస్ ది అబ్సెషన్? ఇదం ఏవం తత్వం ఇది అభినవేశ. ఏమిటి అభినవేశం? ఇదం ఏవ తత్వం ఇది అభినవేశ. అభినవేశ తర్వాత ఒక ఫుల్ స్టాప్ ఉంది. ఆ ఫుల్ స్టాప్ని తొలగించండి. ఆ ఫుల్ స్టాప్ ఉండకూడదు.
తస్మిన్ గ్రహ తద్గ్రహ తదభినివేశ ఇదం ఏవ తత్వం ఇది. ఏమిటో అభినివేశము, ఏమిటో ప్రిజుడిస్, ఏమిటో ఆబ్సెషను? ఇదం ఏవ తత్వం తదభినివేశ, ఇదే ఫైనల్, ఇదే ఆత్యంతిక సత్యం అనేటటువంటి అభినివేశం. Obsession that God, that deity is the only ultimate Satyam. Such an obsession, Saha refers to the Abhinavesha. ఆ అభినివేశము తం గ్రహీతారం ఉపైతి. ఆ గ్రహీతారం ఎవరైతే ఆ భావాన్ని పట్టుకున్నారో వాళ్ళు దాన్ని పొందుతారు. ఉపైతి సహతం గృహీతారం ఉపైతి. దట్ ఆబ్సెషన్ టేక్స్ ఓవర్ ద డైటీ. గ్రహీతారం ఉపైతి అంటే ఆ ఆబ్సెషన్, ఆ అభినివేశము ఆ భక్తుని ఆవరించేస్తుంది. టేక్స్ ఓవర్ ద డైటీ. వాట్ ఆబ్సెషన్? దేవత ఆబ్సెషన్, కృష్ణ ఆబ్సెషన్, కృష్ణ కాన్షియస్నెస్, యునో. లేకపోతే ఇంకోటి రామ, శక్తి, ఇంకొకటి ఏదో ఒకటి, ఏది మీరు నమ్మితే దాన్ని. ఈ ఆబ్సెషన్ వల్ల, దట్ ఆబ్సెషన్ విత్ దట్ డైటీ, తం గృహీతారం. గృహీత హియర్ మీన్స్ ద భక్త ఉపైతి. ఇట్ టేక్స్ ఓవర్ ద గ్రహీతారం, ఇట్ టేక్స్ ఓవర్ ద భక్త. ఇట్ అంటే వాళ్ళని తన వశంలోకి తీసుకుంటుంది. బికాజ్ హీఈస్ గివింగ్ ఎ ప్రాక్టికల్ అడ్వైజ్ హియర్. డోంట్ గెట్ కన్ఫైన్డ్ యువర్ సెల్ఫ్ టు ఎనీ సగుణ ఆరాధన. ద ఫైనల్ అనాలిసిస్ నిర్గుణ బ్రహ్మ అనే దాన్ని పట్టుకో. వాట్ డస్ మాండవికారికాడు? ఇట్ సేస్ does not give any saguna aradhana is going to be of not the ultimate benefit, and you go and ultimately merge in the Advaita Nirguna Parabrahma. This is the Bhashyam part. I will once again show you the Bhashyam and then we will close it. Okay. ప్రాణాదీనాం అన్యతమం ఉక్తం అనుక్తం వా. ప్రాణము మొదలుగా చెప్పిన 40 రకాలైనటువంటి అన్యతమం వేర్వేరు కార్యములుగా చెప్పబడినటువంటి అవే ఫైనల్ అని వాదించినటువంటి వాదనలు, సిద్ధాంతములు ఉక్తం వా చెప్పబడినవి కానీ అనుక్తం వా ఈ లిస్టులో లేనివి కూడా. అన్యం భావం పదార్థం. భావం అంటే సగుణ సాకారం. సగుణ సాకారాన్ని ప్రతిపాదించే సిద్ధాంతమేనా, లేకపోతే కార్యాలనే ఫైనల్ అని చూపించేటటువంటి సిద్ధాంతం. దర్శయేత్ టాట్ యస్య ఎవనికి చూపించబడ్డాయో, నేర్పబడ్డాయో, బోధింపబడ్డాయో. ఎవరు బోధించారు? ఆచార్య, గురువుగారు. అన్యోవ ఇతరులు కానీ, ఆప్త ఆప్తులు కానీ ఏమని బోధించారు? ఇదం ఏవ తత్వం ఇది. దిస్ ఈస్ ది ఫైనల్, దిస్ ఈస్ ది అబ్సల్యూట్, దిస్ ఈస్ ది పరాకాష్ఠ, దిస్ ఈస్ ది ఆత్యంతిక అని బోధించారు. అలా బోధిస్తే ఏమైంది అంటే, ఈ విధముగా సగుణ సాకారాన్ని కానీ, కార్యాన్ని కానీ, పదార్థాలను కానీ పట్టుకుని ఇదే ఫైనల్ అనుకుంటే వచ్చే ప్రాబ్లం ఏమిటో ఇది చెప్తున్నారు. సహా అతడు తంభావం అంటే ఆ సగుణ సాకార రూపమునే ఆత్మభూతం పశ్యతి. తనే అది ఆ రూపమని అయిపోతాడు. అయం అహమితివా, ఇది నేనే, లేకపోతే ఇది నాదే. అయం అహమితివా మమ ఇతివా. తంచ అంటే ఆ తత్వము ఏదైతే వీడు సగుణ సాకారంగా సిద్ధాంతాన్నో దేవతను ఉపాసిస్తున్నాడో, చ ద్రష్టారం సహభావ అవతి, అదే భావంలో ఆవేశిస్తుంది, ఆవేశించి రక్షిస్తుంది. రక్షిస్తుంటే అసౌ భూత్వా రక్షతి. యహ దర్శితో భావ, ఏది భావాన్ని అయితే చూశాడో ఆ భావమే తనను ఆవేశించి రక్షిస్తుంది. దీన్నే అభినివేశము అన్నారు ఆయన. అంటే అసౌ భూత్వా రక్షతి అంటే ఇట్ కన్ఫైన్స్ హిమ్, అంటే దానికే పరిమితం చేస్తుంది. దూరంగా చూడనివ్వదు, లోతుగా ఆలోచించనివ్వదు. ఏ విధంగా రక్షక భటుడు తన తాలూకా ఖైదీలను రక్షిస్తూ ఉంటాడో, ప్రాక్టికల్గా రక్షిస్తున్నాడంటే హీఈస్ కన్ఫైనింగ్ అండ్ హీఈస్ రిస్ట్రిక్టింగ్ హిమ్ లైక్ దట్.
ఎలాగా? స్వేన ఆత్మన సర్వతో నిర్నుద్ధి. ఆ భావంలోనే సర్వత అన్ని విధములుగా నిరనుద్ధి, రిస్ట్రెయిన్డ్, అంటే ద పర్సన్ ఇస్ రిస్ట్రెయిన్డ్ అండ్ కన్ఫైన్డ్ టు దట్ పర్టిక్యులర్ సిద్ధాంతం. అంటే ఈ విధముగా కార్యములను ఏదైతే ఫైనల్ కాదో, ఏదైతే సగుణమో దానినే పట్టుకొని ఉండే వాళ్ళ తాలూకా ఇదేమిటంటే, ఒకటి వాళ్ళు దాని చేత బంధింపబడతారు, రెండు వాళ్ళకు స్వతంత్రత కోల్పోతారు, మూడోది ఏంటవుతారు, వాళ్ళ ఆ భావమే ఫైనల్ అనుకుని ఇతర భావములను ద్వేషంతో త్రోసిపుచ్చి హ్యుమానిటీకి పెద్ద గొడ్డలి పెట్టు అవుతారు. తస్మిన్ గ్రహ అంటే దానిని పట్టుకున్న, దాని చేత పట్టుకొనబడిన వాళ్ళు. తద్గ్రహ అంటే తస్మిన్ గ్రహ, తదభినివేశ, దట్ ఆబ్సెషన్. ఒబ్సెషన్ అంటే మీకు తెలుసు. ఆ ఆబ్సెషను ఏమిటి? ఆబ్సెషను ఇదం ఏవ తత్వం ఇది, ఇదే ఫైనల్, ఇదే ఇదే అల్టిమేట్, ఇదే అబ్సల్యూట్ అని సహా తం గృహీతారం ఉపైతి. తం ఆ తత్వము గ్రహీతారం, ఎవరైతే దానిని నమ్మి ఉన్నారో వాళ్ళను ఉపైతి పొందుతుంది. తస్య ఆత్మభావం నిగచ్చతి ఇత్యర్థ. దాని వలన అదే ఆత్మ అనేటటువంటి భావము స్థిరపడుతుంది. దాని వలన మనం ఏమిటవుతాము? వి కన్ఫైన్ అవర్ సెల్స్ to a very divided outlook in the world, and we see everything divisive, and we only accept what we feel or worship as the right one, and we will have a very negative attitude towards all other things. ఈ విధంగా ఈ కారికని ఇక్కడతో ముగించారు. తర్వాత కారికలో స్థాయి రకాలైన ఏమేమి కారికలు ఏవి బోధిస్తాయని చెప్పడం జరిగింది. 20 రకాలైన 40 రకాలైనటువంటి ఈ భిన్నత్వం వలన వచ్చే లోపాలను చూపించడం జరిగింది. ఈ కారిక కూడా ఆ లోపాల ద్వారా ఏ అవగతి పడుతుంది, ఏ దుర్గతిని పొందుతారో అనే విషయాన్ని కూడా చక్కగా బోధించింది. ఇక్కడతో మనం ఆపుకుందాము. ఇంకా ఎవరైనా క్వశ్చన్స్ కానీ సందేహాలు కానీ ఉంటే